హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీఎస్ఆర్టీసీ నుంచి భారీగా నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ని సమర్పించారు. ఈ రిపోర్ట్లోని ఏపీఎస్ఆర్టీసీలో ఎన్ని బస్సులు అవసరమై ఉన్నాయో, ఎంత మేరకు సిబ్బంది అవసరమై ఉన్నదో, ఏ కేటగిరీలకి ఎంత సిబ్బంది కావాలో పూర్తిగా పొందుపరచడం జరిగింది. దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మనం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి 2025 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్లో దాదాపు 11,500 పోస్టులు అయితే భర్తీ అయ్యే అవకాశం ఉందని ఈరోజు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అంటే ఉచిత మహిళా ప్రయాణం అనే పథకం కింద వచ్చే సంవత్సరం రానున్న ఈ పథకంలో కింద దాదాపు 2,000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీలో కొరత ఉందని, దాన్ని భర్తీ చేయాలని, అలాగే దానికి మేరకు సిబ్బంది కూడా అవసరమై ఉన్నదని చెప్పడం జరిగింది. ఆ సిబ్బంది ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ల కొరత చాలా ఎక్కువగా ఉందని, దాన్ని భర్తీ చేయాలని కూడా ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. అయితే ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు 5,000 మంది, అలాగే కండక్టర్లు 5,000 మంది, అలాగే 1,500 మంది మెకానికులు, ఇతర పోస్టులు అయితే భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉందని ప్రభుత్వానికి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అయితే ఖచ్చితంగా మనకి 2025 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్లో అత్యధిక పోస్టులు భర్తీ అయ్యే ఒక డిపార్ట్మెంట్గా ఏపీఎస్ఆర్టీసీని మనం చూడొచ్చు. అదేవిధంగా నెలకు 200 కోట్లు ఈ పథకం ద్వారా ప్రభుత్వం కోల్పోతుందని, నెలకు సిబ్బంది జీతాలే 300 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఇలా చూసుకుంటే ఖచ్చితంగా మనకి జాబ్ నోటిఫికేషన్ అనగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండమని అయితే ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ని మీ ముందుకైతే నేను ఉంచుతాను. దాని గురించి మీ సపోర్ట్ అయితే నాకు కావాల్సి ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.